టు మై ఛానల్ న్యూ రెసిపీస్. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వల్లే ఈ హల్వా టేస్ట్ వస్తుంది. నెయ్యి కాస్త ఎక్కువ పడుతుంది. నెయ్యి వేడెక్కాక నేను ఒక అరకిలో సొరకాయ తీసుకున్నానండి, తురుము పెట్టుకున్నాను. సొరకాయ తురుమును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది, పచ్చివాసన తగ్గిపోయింది. ఇప్పుడు నేను ఒక అరకిలో సొరకాయ తీసుకున్నాను కదా, దానికి తగినంత ఒక అర లీటరు పాలను తీసుకొని వేసాను. బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టాలండి. మూత పెట్టి హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. అప్పుడు పాలు విరిగి మనకి కోవాలాగా తయారవుతుంది. మనం కోవా సపరేట్గా వేసుకొని అవసరం లేదు, పాలే విరిగిపోయి కోవాలాగా తయారవుతుందండి. చూశారు కదా, పాలు విరిగిపోయి ఆటోమేటిక్గా కోవాలాగా తయారైపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక అర కిలో సొరకాయ తీసుకున్నాం కదా, పావు కిలో చక్కెర వేసుకోవాలి. నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. మా ఇంట్లో కొంచెం చక్కెర తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ వేసుకున్నానండి. మీరు ఒక అరకిలోకి ఒక పావు కిలో వేసుకోండి, కరెక్ట్గా సమానంగా సరిపోతుంది. ఇప్పుడు ఆ చక్కెర అంతా కలుపుకొని మూత పెట్టి కాస్త ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. దగ్గరగా బాగా మగ్గాలి. ఫుడ్ కలర్ వేస్తే చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. పిల్లలు చూడగానే ఇష్టంగా తింటారు. చూసారు కదా, దగ్గరగా వచ్చేసింది. కాస్త నెయ్యి పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పర్ఫెక్ట్గా హల్వా తయారైపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోకి నేను జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఫ్రై చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టానండి. మామూలుగా వేస్తే పిల్లలు తినడం లేదని ఇలా చేశాను. మీరు అలా అయినా వేసుకోవచ్చు, ఇలా అయినా మిక్సీలో పట్టుకొని వేసుకోవచ్చు. ఇలా వేస్తే చాలా టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.